స్వయం పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను రేవంత్ సర్కార్ ఢిల్లీలో తాకట్టు పెడుతోంది. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మీ ఢిల్లీ దర్బార్లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తోంది. తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంది స్వతంత్ర సర్కారునా లేక ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా? తెలంగాణ మండిపడుతోంది. తెలంగాణ పోరాటాల గడ్డ ఇది. ఎన్నటికీ ఢిల్లీకి గులాం కాదు. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే కాంగ్రెస్ ను చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆ పార్టీ నేతలను ఉన్నపళంగా రావాలని హుకుం జారీ చేసింది. ఈ పిలుపు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతోందని మరోసారి తేలిపోయింది. రాష్ట్ర సాధన ఉద్యమ సమయం నుంచి మొదలుకొని నిన్న మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ అనుమానాన్నైతే వ్యక్తం చేశారో అక్షరాల అదే నిజమని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాజా పరిణామాలు తెలంగాణ ప్రజల మనోభావాన్ని గౌరవించకపోగా అవమానించేలా ఉన్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కేబినెట్ ను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ పెద్దలు చేసే సమీక్ష ఏముంటుందని, కాంగ్రెస్ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన మంత్రిగణాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిపి రాష్ట్ర ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించడం దారుణంగా ఉందని తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఏ స్వీయ పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ భంగపరుస్తోంది. పార్టీ పరంగా తన అంతర్గత వ్యవహారాల కోసం ఎన్ని సమీక్షలైనా చేసుకోనివ్వండి, కానీ మొత్తం మంత్రివర్గాన్ని ఢిల్లీ దర్బార్కు పిలిపించుకొని సమీక్ష చేసే అధికారం ఆ పార్టీకి ఎవరిచ్చారు? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది ఇందుకోసమేనా? తెలంగాణ భూభాగాన్ని తమ సామంత ప్రాంతంగా, తెలంగాణ ప్రజలను తన బానిసలుగా కాంగ్రెస్ చూస్తోందా అని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య గాలికి వదిలేస్తూ ఢిల్లీకి చక్కర్లు కొట్టడం వల్ల తెలంగాణ బతుకు తెల్లారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య పంచాయతీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం మంత్రులను ఆదేశించారు. ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోగా మంత్రులు సైతం ఢిల్లీ బాట పట్టారు. కాగా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల ప్రత్యేక సమావేశంపై పార్టీలో చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుందో, ఎవరిపై చర్యలుంటాయోనని ఆందోళన వారిలో నెలకొంది. తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ కేబినెట్ ను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ పెద్దలు చేయబోయే సమీక్షను చూస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోందన్నారు. స్వయం పాలన కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఢిల్లీ దర్బారులో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నా లేక ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా అని ప్రజలు వాపోతున్నారని తేల్చి చెప్పారు. అలాగే కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఇచ్చిన హామీలను హరీష్ రావు గుర్తు చేశారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి 2.5 ఏళ్లు గడిచిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని, ఆ దిశగా సీఎం రేవంత్ కు హితబోధ చేయాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్రంలో స్కీములేవీ లేకపోగా స్కాములు మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూటకో కుంభకోణంతో ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటీ చేస్తోందని విమర్శించారు.